వెల్కమ్ టు MRR న్యూస్. నమస్కారం అండి. నా పేరు గట్టు శ్రీదేవి, మాది 13వ వార్డు. కుళాయి పంపు నీళ్లు బిల్లు కట్టమని చెప్పేసి మార్చి నెలలో ఒత్తిడిగా ఉందని వస్తే మేము 7,000 రూపాయలు కట్టామండి. తర్వాత సగం బిల్లు కట్టమని గోల్ చేస్తుంటే నెలకి ఇంత కాడికి కడతామని చెప్పేసి సురేష్ గారికి చెప్తే సురేష్ ఒక 6-7 మందిని తీసుకొచ్చి కడతావా, పంపు కట్ చేయమంటావా అని చెప్పి బెదిరించడం అయితే జరుగుతుంది. అలా అని చెప్పేసి నేను వెళ్ళి 2,000 రూపాయలు, తర్వాత ఒక 1,000 రూపాయలు, తర్వాత 4,000 రూపాయలు కట్టి 7,000 రూపాయలు కట్టానండి. తర్వాత మళ్ళీ ఒక నెల గ్యాప్ ఇచ్చి మాకు చెప్పకుండా రెడ్ నోటీస్ ఇచ్చాను. మీకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను పంపు కట్ చేస్తున్నానని చెప్పేసి మాకు మీ ఇంట్లో ఉన్నా కూడా మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా కట్ చేసి వెళ్ళిపోయారండి. ఎందుకు కట్ చేస్తారని చెప్పేసి నేను అడిగితే మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, మీకు నేను ఎవరికి చెప్పను, మాకు ఆన్లైన్లో మీరు బిల్లు కట్టలేదని వచ్చింది, నేను కట్ చేసేసాను, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇంటింటికి వచ్చి బొట్టు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి కొద్దిగా ర్యాష్గా మాట్లాడాడండి సురేష్ అన్న వ్యక్తి. మేము డిఈ గారికి ఫోన్ చేస్తే ఆయన ఇది ఇట్లా సంగతి అండి, ఇలాగ పంపు కట్ చేశారు, మాకు ముసలావిడికి ఒంట్లో బాగోలేదు, ఆమెకి నీట్ అవసరము, మేము 7,000 కట్టంగా అంటే కత్మా బిల్లు మొత్తం కట్టబమ్మా నువ్వు అంటే మా వారు చనిపోయారండి, నేను పిల్లల దగ్గర ఉంటున్నాను, నాకు కొద్ది టైం కావాలనంటే మీ ఆయన చనిపోతే మీ ఆయనతో పాటు నువ్వు చనిపోలేదు కదా, చనిపోతే మాట్లాడేవాళ్ళం కాదు, నువ్వు బతికుండి అనుభవిస్తున్నావు కదా, ముందు బిల్లు కట్టి మాట్లాడవమ్మా, అప్పుడు దాకా నీకు పంపు నీళ్లు ట్యాప్ ఇవ్వం అని చెప్పేసి నాకు ఎట్లా పడితే అట్లా మాట్లాడారు సార్. తర్వాత నేను బిల్లు కట్టి నేను పంపు బిల్లు పైపు ఎదురుగాని రానంటే ఫోన్కి అయితే రెస్పాండ్ అవ్వలేదు తను. తర్వాత 13వ వార్డు కౌన్సిలర్ గారికి ఫోన్ చేసి ఆమె ఎందుకు అన్నిసార్లు చేస్తుంది, బిల్లు కడితే ఆ సామాన్లన్నీ తెప్పించుకొని వేయించుకోమనండి, మాకు అవసరం లేదంటే ఆమెతో ఎందుకంటే అలా మాట్లాడారనంటే రేపు మళ్ళీ సోమవారం అన్ని కట్టినాక ఇంటి పన్ను కట్టకపోతే మళ్ళా వచ్చి పీకుతామండి, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, మాకు మేము చేసేది ఎవరికి చెప్పుకున్నా మాకు ఇబ్బంది లేదు, మాకు ఎవరికెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకున్నా కూడా మేము భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆయన చాలా ధీమాగా మాట్లాడుతున్నారు సార్. ప్రభుత్వ ఉద్యోగం ఉండి కూడా ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో కూడా ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది. ఈ విషయం మీద కన్నా లక్ష్మీనారాయణ గారు చర్య తీసుకుని ఆడవాళ్ళకి ఏదన్నా చేస్తానంటే చేయమనండి, లేదంటే మేము వెళ్ళి కంప్లైంట్ పెట్టేస్తాం పోలీస్ స్టేషన్లో. పేరు మల్లా పద్మ, 12వ వార్డు. ఇంటి పన్ను కోసం వచ్చి అట్ట పడితే అట్ట మాట్లాడుతున్నారండి. మాకు ఇంద్రం ఇచ్చింది ఇల్లు, కుళాయి కూడా ఉచితంగానే ఇచ్చిందండి. మాట్లాడింది ఎవరు? ఎట్లా పడితే అట్లా? సచివాలయ సెక్రటరీ వీరాంజనేయులు గారు, 14వ వార్డు, వెంగళరెడ్డి నగరం అండి, సచివాలయం అబ్బాయి. ఎట్ట పడితే అట్ట మాట్లాడాడు. నేను మా వార్డు కౌన్సిలర్ని పిలిపించాను, ఇట్లా మాట్లాడుతున్నారండి అని చెప్పాను. వచ్చి సరే ఏడీ గారికి నేను మాట్లాడతాను, మధుసూదన్ రావు గారితో నేను అని ఫోన్ చేశాడు. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాడు. డబ్బులు అడిగాము కానీ ఆమెని రమ్మన్నాడా, నాకు లేచినప్పుడే బాతాము, మాకు ఉన్నప్పుడే బాతాము, మూడొచ్చినప్పుడే బాతాము అని మాట్లాడుతున్నాడండి. అట్టు పడితే అట్టు మాట్లాడాడు. రికార్డులు కూడా ఉండయండి మా దగ్గర. మధుసూదన్ రావు గారండి, మున్సిపాలిటీ ఆఫీసర్, డిఈ గారు, మున్సిపల్ డిఈ ఆయన. డిఈ ఎట్ట పడితే అట్ట నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడండి. ముడ్డు కడుక్కుంటే ఏదైనా గడుక్కుంటుంది, ఇంటి పన్ను కట్టినా నీటి పన్ను కట్టదా కుళాయి అని మాట్లాడుతున్నారు. మాకైతే ఇంద్రం ఇచ్చిందండి, కుళాయి మాత్రం మాకు ఉచితంగా ఇచ్చింది. ఏ ప్రభుత్వం వచ్చినప్పుడైనా ఎవరు కట్టించుకోలేదు, ఇప్పుడు మాత్రం నన్ను మాత్రం టార్చర్ చేస్తున్నారండి వాళ్ళిద్దరు. ఎంత కట్టాలి మీరు పన్ను? 160 రూపాయలండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా మీరు ఇక్కడ నివాసం ఉండేది? 20 సంవత్సరాల పైన, 30 సంవత్సరాలు అవుతుంది దగ్గర. ఇప్పుడు దాకా పన్ను అయితే కట్టించుకోవట్లేదు. ఇంటి పన్ను అయితే కట్టించుకుంటున్నారండి. నీటి కుళాయి అయితే ఉచితం అని చెప్పారు, అప్పుడే ఏ ప్రభుత్వం కట్టించుకోలేదండి. ఇప్పుడు ఆయన మీద ఆరోపణ, ఇప్పుడు మీరు ఆయన అన్నాడని మున్సిపల్ డిఈ మధుసూదన్ రావు గారు ఎట్ట పడితే అట్ట నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు.